గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నాం. సో ఈ స్టాక్ మార్కెట్ గురించి అందరు చూసినా చూడకపోయినా గోల్డ్ రేట్స్ గురించి అయితే అందరు ఖచ్చితంగా చూస్తారు. అండ్ మీరు వచ్చారంటే ఖచ్చితంగా అది ఖచ్చితంగా చెప్పే వెళ్తారు. కాబట్టి సో గోల్డ్ రేట్స్ అనేది ఎలా ఉంటున్నాయి ఇప్పుడు, అండ్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయి, అండ్ సిల్వర్ రేట్స్ కూడా ఎలా ఉన్నాయి ఒకసారి డెఫినెట్లీ చెప్తారా? అండి. లాస్ట్ వీక్ మనం అనుకున్నట్టే గోల్డ్ కొంచెం ఒక 2000-3000 పాయింట్స్, అంటే 1,03,000 నుంచి ఇప్పుడు 98 వరకు వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ న్యూస్ కొంచెం బ్యాడ్ అవటం వల్ల ఇండియా టారిఫ్ 25% హైక్ చేయటం, అంటే టోటల్ 50% హైక్ అనేది నెక్స్ట్ 4 డేస్లో ఉంటుందనే న్యూస్ వల్ల ఏమైందంటే మళ్ళీ గోల్డ్ రెక్కలు వచ్చాయి. సో 2,000 పాయింట్లు పెరిగింది లాస్ట్ 2-3 డేస్లో. దాదాపు 1,00,000కి మళ్ళీ వచ్చింది. సో ఇంటర్నేషనల్ కూడా $70 పెరిగి 3,400 దగ్గరలో ఉంది. సో ఇప్పుడు ఇది చూస్తే ఏంటంటే మ్యాక్సిమం ఈ ఈ యుఎస్ పుతిన్ గారు ఈ ట్రైలేటరల్ మీటింగ్, అంటే ఏంటి, అటు రష్యా, ఉక్రెయిన్, యుఎస్, అలాగే ఈ యూరప్ మీటింగ్ అంతా జరిగి అక్కడ పీస్ టాక్స్ ఇప్పుడు ఈ మంత్లో జరిగే ఛాన్సెస్ ఉంది. అది జరిగినప్పుడు ఇంకా మ్యాక్సిమం మా గోల్డ్ తగ్గే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే ఇంకొక అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వీక్ కూడా ఒక 2-3 వేలు పెరిగే ఛాన్స్ ఉంది. సో ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ మంత్లో ఫస్ట్ వీక్లో ఏదైనా మార్కెట్స్ మూవ్ అయ్యి ఏదైనా మీటింగ్ జరుగుతుంటే అప్పుడు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా పాజిటివ్గానే ఉన్నారు. అయితే ఆయన పీస్ టాక్స్ కానీ, అగ్రిమెంట్స్ కానీ, డ్రాఫ్ట్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా కావాలి. సో కాబట్టి ఇది అవుతుంది. మరి సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయంటారు? సిల్వర్ అయితే ఇప్పుడు 1,00,000 మొన్న 1,10,000 దాకా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 1,14,000 దాకా వెళ్ళింది. సిల్వర్ అయితే ఎక్కడ ఆగట్లేదు, ట్రెండ్ పాజిటివ్ ఉంది దానికి. సో బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు సిల్వర్ అయితే. సో మళ్ళీ ఏదైనా ఒక 2,000 పాయింట్స్ తగ్గినా, 1,000 తగ్గినా మళ్ళీ పుల్ బ్యాక్గా బై చేసుకోవచ్చు. సో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది సిల్వర్కి అయితే. సో ఇప్పుడు సిల్వర్ గోల్డ్ చూసుకుంటే ఇప్పుడు గోల్డ్ మీద కన్నా ఇప్పుడు సిల్వర్ కొంచెం అగ్రెసివ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు. కానీ అది కూడా పాజిటివ్ ఉంది. ఎందుకంటే సిల్వర్కి ఇప్పుడు డొమెస్టిక్ యూసేజ్ ఎక్కువైపోతుంది. ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. సో అలాగే గోల్డ్ని చూసుకుంటే మనకి ప్రజెంట్ గోల్డ్, ఒకవేళ గోల్డ్ ఇంత రేట్ ఉంది కదా 1,00,000 కొనలేని వాళ్ళందరూ కూడా సిల్వర్కి షిఫ్ట్ అవుతున్నారు. గిఫ్ట్ ఆల్టర్నేటివ్ కాబట్టి సిల్వర్ ఎక్కువ డామినేటింగ్ ఉంది. అయితే సిల్వర్లో ఈటీఎఫ్స్లో కానీ, లేకపోతే సిల్వర్ బీస్ కొనటం కానీ, తర్వాత సిల్వర్ సామాన్లు అలా. సో క్రూడ్ ఆయిల్ ఎలా ఉంది అంటారు? క్రూడ్ వచ్చి ఇప్పుడు $64, $67 మధ్యలో ఉందండి. ఇది మొన్న 5,000 ఇండియాలో వచ్చి ఎంసీఎక్స్లో 5,400 నుంచి ఇప్పుడు 5,600 దాకా వచ్చింది. ఇది ఇదే రేంజ్లో ఉంటుంది. సో అంటే నార్మల్గా ఏమైందంటే ఈ క్రూడ్ ఆయిల్ మొన్న ఇరాక్ ఎఫెక్ట్ వల్ల, ఇరాన్, ఉక్రెయిన్ ఈ రెండిటి వల్ల బాగా రేట్లు పెరిగాయి. అలాంటిది ఇప్పుడు బాగా తగ్గి స్టెబిలైజ్కి వచ్చింది. సో నెక్స్ట్ వీక్ కూడా ఇది ఇదే రేంజ్లో ఉంటుంది. ఒక 200 పాయింట్స్, అంటే 5,400 నుంచి 5,800 మధ్యలో ఇది ప్రెజెంట్ ఉంటుంది. అయితే ఎంసీఎక్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఈ 5,500 అలా వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు. సో అలా ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇప్పుడు అందరూ కూడా ఏమవుతుందంటే ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మల్టీ క్యాప్లో ఈ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్లో మనం కూడా హౌస్ హోల్డ్ పర్పస్ కానీ దేనికన్నా అయితే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ దీనిలో మనం గోల్డ్ ఈటీఎఫ్ కానీ, తర్వాత ఈ గోల్డ్ కొనుక్కోవచ్చు. ఈ గోల్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే అది మామూలుగా పెరిగినప్పుడు అమ్మేసుకోవచ్చు. సో దానిలో ట్యాక్సెస్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి మీకు డైరెక్ట్గా ఇప్పుడు నా దగ్గర ఒక 50,000 ఉంది, ఒక ఈ గోల్డ్ కొనుక్కోండి, ఒక 4-5 గ్రాములు వస్తాయి, మళ్ళీ పెరిగినప్పుడు అమ్మచ్చు. ఈవెన్ స్టాక్ మార్కెట్లో ఎలా అయితే మనం చేసుకుంటామో అలా ఈ గోల్డ్లో కూడా చేసుకోవచ్చు. సో అదొక ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకి ఇప్పుడు చాలా మంది 70,000కి పడే ఛాన్స్ ఉంది అని అంటున్నారు గోల్డ్. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ చూస్తుంటే 70,000కి పడుతుంది అంటారా అసలు? ఇప్పుడు లేదు కానీ మేబీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు. ఎందుకంటే ఈ ఉక్రెయిన్ టాక్ అంతా అవ్వాలంటే ఒక 3-4 మంత్స్ పడుతుంది. సో ఆ తర్వాత ఏమవుతుందంటే న్యాచురల్గానే ఇప్పుడు ఏదైనా కూడా గోల్డ్ 1,00,000 పైన వెళ్ళిందంటే ఎవరు కూడా హై రేటు కాబట్టి ఇక్కడ రీటైల్ బయింగ్ ఉండదు.
ఆ తర్వాత ఇంకోటేంటంటే, ఇప్పుడు ఇండియాలో గూడా కొత్తగా గోల్డ్ మైన్ ఒకటి వచ్చిందని తెలుస్తుంది. అది గనక ప్రొడక్షన్ ఏంటి, దాని ప్రాక్టికాలిటీ ఏంటో తెలిస్తే గోల్డ్ రేట్లు గూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే డిమాండ్, సప్లై ఎక్కువ ఉంటుంది కాబట్టి. అవును. ఆ తర్వాత ఏంటంటే, ఇక్కడ గోల్డ్ ఇంకొక పాజిటివ్ ఏంటంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎప్పుడు చూసినా గానీ దాని యాక్చువల్ రేంజ్ వచ్చి $3,200 నుంచి $3,000. సో, ఇండియాలో గూడా 85,000 నుంచి 75-85 ఈజ్ ద ఐడియల్ రేట్ అనమాట. అది కొంచెం ఇప్పుడు ఓవర్ అయ్యింది. సో, అందుకే ఎవరు కూడా ఫిజికల్‌గా బయింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ హ్మ్. మనకి గోల్డ్ క్లయింట్స్ అందరూ కూడా చెప్తారు. ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ వల్లే ఈ గోల్డ్ పెరుగుతుంది. సో, డిజిటల్ గోల్డ్ మీద ఉన్నారు ఎక్కువ అవును. ఇంట్రెస్ట్. సో, ఛాన్సెస్ అయితే తగ్గే అవకాశాలున్నాయి. సో, ఓకే. 10,000, 20,000 యాక్చువల్‌గా అక్కడ 85 నుంచి మరీ 75 రాకపోయినా 85 ఆ రేంజ్‌కి 24 క్యారెట్ వచ్చే అవకాశం. అంటే ఎవరన్నా గోల్డ్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొద్ది రోజులు ఆగితే బెటర్ అంటారా? ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్‌లో అయితే కొంచెం ఆగటమే బెటరు. హ్మ్. సో, ఇప్పుడు పెద్ద అమౌంట్ పెట్టి కొనుక్కోవాలి అన్న వాళ్ళు ఇప్పటికిప్పుడు అంటే ఫంక్షన్స్, పెళ్ళిళ్ళంటే కొన్నాం. ఆభరణాల కోసం అయితే కొనుక్కోండి హ్మ్. అవసరమైతేనంటారు. మామూలుగా ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ అయితే ఆగండి. హ్మ్. ఆగొచ్చు కొంచెం. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు అట్‌లీస్ట్ 2, 3 మంత్స్‌లో చూసుకున్నా మీకు ఇప్పుడు 90,000 నుంచి 85కి వస్తది. 22 క్యారెట్ 85కి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.